ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క క్యారమైన ఏర్పాటు చేయడం జరిగింది. అంకం రమేష్, థ్యాంక్ యూ బ్రదర్. మీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక పేదింటి అమ్మాయికి చేస్తున్నారు. సో ప్రత్యేక ధన్యవాదాలు. సో రమేష్ గారు మా మిత్రుడు, ఆయన 20 సంవత్సరాల నుంచి పరిచయము. ఈ ట్రస్ట్ 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి ఆయన ప్రతి బర్త్డేకి సో పేద పిల్లలు కానీ, ఎంబీబీఎస్ స్టూడెంట్లు కానీ, ఇప్పుడు డిగ్రీ పిల్లలు కానీ ఒక మానవత దృక్పథంతో చాలామందికి సహాయం అందిస్తూ వస్తున్నారు. అదే సందర్భంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా డిగ్రీ చదువుతున్న అమ్మాయికి నవ్యశ్రీ, ఆమె లయోలా డిగ్రీ కాలేజ్ సుచిత్రలో చదువుతుంది. సో వాళ్ళ మదర్ గారు హేమావతి ఆమె ఇళ్లలో పని చేసుకుంటూ 2 అమ్మాయిలకి చదివిస్తుంది ఆమె కష్టపడి. వాళ్ళ ఫాదరు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో మాకు తెలియజేయడంతో, రమేష్ గారికి వివరించడంతో ఆయన యాక్సెప్ట్ చేసి ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన చేతుల మీదుగా నవ్యశ్రీకి ఆయన అందించారు. ప్రత్యేక ధన్యవాదాలు. సో రమేష్ గారు, మీ ప్రతి బర్త్డే ఈ అమ్మాయికి ఇంకా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున. అలాగే ఈరోజు రమేష్ గారు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కూడా మధ్యాహ్న పూట భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో నిజంగా చాలా మంచి ఆలోచన. చాలామంది బర్త్డే అనేది కుటుంబ సభ్యులతో హంగుల ఆర్భాటాలతో ఎంతో దుబారా ఖర్చులు చాలా చేస్తుంటారు. కానీ సమాజంలో మనం కూడా సామాజిక బాధ్యతతో ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. రాబోయే రోజులు కూడా ఇలాంటి పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, ఇలాంటి పేద విద్యార్థులకి ఎంతో సహాయం ఉంచాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము దగ్గర ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి మంచి పరిచయం. సో మంచి పని చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో మంచి ఒక ప్లాట్ఫామే స్టూవర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అని ఓపెన్ చేస్తారు. ఇది ఒక అలవాటుగా మేము ముందుకు చేసుకొని సో కరెక్ట్గా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు వరకు ఏంటంటే దీని కాన్సెప్ట్ మెయిన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ ఓల్డేజ్ హోమ్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఈ 3 పునాదిగా తీసుకొని సో ఖాళీ ఉన్న సమయంలో కానీ ఈ సెలవులు వేస్ట్ కాకుండా దాన్ని ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ కింద ఇంకా పిల్లలు వస్తూనే ఉన్నారు, ముందుకు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఈవెంట్కి ఎంతోమంది మంచి పిల్లలు ముందుకు వస్తూనే ఉన్నారు. సో ఇదే కంటిన్యూ చేసుకుంటూ విత్ సపోర్ట్ తోటి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయిపోయింది. సో మేమేమంటే ఇది సంవత్సరం నుండి కాకుండా ఏదైనా కానీ మధ్యలో ఆపదలు ఉందనుకోండి, మాకు ఏమైనా చెప్తే సో మా వంతుకి ముందుకు వచ్చి 200% సపోర్ట్గా నిలబడతామని చెప్తాం. దాంతోపాటు ఏంటంటే దీనికోసం సపరేట్గా ఒక సంస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి బాధ కాకుండా సంస్థ పేరు మీదనే మీకు ప్రతిదీ కూడా సాయం అందుతూనే ఉంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. నా బర్త్డే సమయానికి 10,000 డొనేట్ చేశారు నా ఎడ్యుకేషన్ కోసం. ఇంకా ఫర్దర్లో కూడా డొనేట్ చేస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ.